ప్రపంచంలో అతిపెద్ద మురికివాడ ధారావిని అభివృద్ధి చేస్తున్న తరహాలోనే విశాఖలోని స్లమ్స్ ను అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నారు. విశాఖపట్నం నగరంలోని మురికివాడల రూపురేఖలను మార్చి నగరాన్ని స్లమ్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న 66 మురికివాడల్లో సమగ్ర సర్వేను ప్రారంభించింది. నివాస గృహాలు, మౌలిక సదుపాయాలు, ఇతర సదుపాయాలను అంచనా వేసి వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఈ సర్వే ఆధారంగా మురికి వాడలను 2 రకాలుగా వర్గీకరించి వెనుకబడిన ప్రాంతాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో పునర్నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పైలట్ ప్రాతిపదికన వేలంపేట, ఇందిరానగర్ మురికివాడలను ఇప్పటికే ఎంపిక చేసేశారు. ఈ 2 ప్రాంతాలను అత్యాధునిక హై రేంజ్ అపార్ట్మెంట్లుగా మార్చబోతున్నారు. ఇందిరానగర్ లో 110 కుటుంబాల కోసం G+6 అంతస్తుల భవనాన్ని నిర్మించబోతున్నారు. దాదాపు 40 కోట్లతో చేపట్టే ఈ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే టెండర్లను కూడా పిలిచారు. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో అమలు చేస్తున్న స్లమ్ రీడెవలప్మెంట్ మోడళ్లను ఇక్కడ అనుసరిస్తున్నారు. నిర్మాణ సమయంలో అక్కడ నివాసితులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవీఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. లబ్ధిదారులకు 2 రకాల ఆప్షన్లను ప్రభుత్వం ఇచ్చింది. మొదటిది, ఇల్లు ఖాళీ చేసిన సుమారు 18 నెలల కాలానికి గాను ముందస్తుగా అద్దె నిధులు అందజేయడం. ఇక రెండోది, నిర్మాణ కాలంలో ప్రత్యామ్నాయ వసతి కల్పించడం. అయితే దాదాపు 70 నుండి 80% మంది లబ్ధిదారులు తాము పనిచేసే ప్రాంతాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో అద్దె నిధుల ఆప్షన్ నే ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇళ్లు ఉచితంగా లభిస్తాయి. బిల్డర్లకు ప్రోత్సాహకరంగా అదనపు TDR, FSI సదుపాయాలను కల్పిస్తున్నారు. నీటి సరఫరా, డ్రైనేజ్, అంతర్గత రోడ్ల వంటి ఉమ్మడి వసతుల బాధ్యతను కార్పొరేషన్ తీసుకోబోతుంది. నీతి ఆయోగ్ వైజాగ్ గ్రోత్ హబ్ గా ప్రణాళికలో భాగంగా చేపడుతున్న ఈ చర్యలు విశాఖను గ్లోబల్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.